ఖమ్మం నగరంలో ఐటీ హబ్ వద్ద 2 కోట్లతో స్టార్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తానని, నియోజక అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఇంకా అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇంకా నిధులు కేటాయిస్తామని అన్నారు. ఈరోజు ఖమ్మం పట్టణంలో మేయర్ గారు, అదేవిధంగా అభిషేక్ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు అందరూ కూడా గతంలో జరిగినటువంటి పనుల్లో కొన్ని అవకతవకలు కావచ్చు, కొన్ని నాణ్యత లోపాలు కావచ్చు, కొన్ని పనులు అవసరం లేకపోయినా చేసినవి కావచ్చు, అటువంటి అపప్రద రావద్దు. ఏది ప్రజలకు అవసరమో, కార్పొరేషన్లో ఏది ముఖ్యమో ఆ కార్యక్రమాలే తీసుకోమని చెప్పాను. కాబట్టి దయచేసి కమిషనర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, కార్పొరేషన్ మొత్తం మీద మీకు ఏది అత్యవసరమైతే ఆ కార్యక్రమాలే చేపట్టండి. ఇప్పుడు మన దగ్గర సుమారు 100 కోట్లు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ముఖ్యమంత్రి గారిని అడిగి ఎక్కువ నిధులు తీసుకొచ్చి, ఖమ్మం మీరు ఎన్నికలప్పుడు అడిగింది పరిశుభ్రమైనటువంటి ఖమ్మం కావాలి, పచ్చని ఖమ్మం కావాలి, ప్రశాంతమైన ఖమ్మం కావాలి అని మీరు ఎన్నికల సందర్భంలో అడిగారు. దానికోసం తప్పకుండా ఈ కార్పొరేషను తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి కార్పొరేషన్గా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో